అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేద్దామని కొందరు చాలా గట్టిగా ట్రై చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్లు గల్లి, నేను ఆల్రెడీ వాళ్ళ గురించి చెప్పాను. వీళ్ళు అసలు పాస్టర్లే కాదు, వీళ్ళకి చర్చ్ లేదు, వీళ్ళంతా డమ్మబుజ్ బ్యాచ్ ఇదేని. అప్పుడు నన్ను కూడా చాలామంది క్రిస్టియన్స్, రాజేష్ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, క్రిస్టియన్స్ కోసం పోరాడుతాను అన్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ వ్యతిరేకంగా నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో ఆడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలా. అప్పుడు మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే యేసుప్రభుని కూడా లేదు ఇతను సైతాన్ మనిషి, దేవుణ్ణి దూషిస్తున్నాడని చెప్తే అదే నమ్మి సిలువ వేసేసారు. జనం కూడా చాలామంది సపోర్ట్ చేశారు. ఆయన చచ్చిపోయిన తర్వాత అయ్యి బాబు ఎంత గొప్ప మనం సిలువ వేస్తామా, ఇంత పరిశుద్ధిని సిలువ వేస్తామని లబోదీవమని ఎడితే ఏటో ఉపయోగం? తెలివి ఉండాలా. చూసినప్పుడు అదేంటో గ్రహించగలిగిన తెలివి ఖచ్చితంగా దేవుడిని అడిగిస్తాడు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చే దేవుడే కదా. మీకు ఆ జ్ఞానం లేదంటే మీరు దేవుడిని ఏం అడగలేదు, దేవుడు మీకు ఏం ఎత్తలేదని అర్థం. ఓ ముగ్గురు నలుగురు వచ్చేసారండి లొట్ట పిసిగాళ్ళు వచ్చేసి ఆయన క్రిస్టియన్స్ కోసం పోరాడేస్తాం, ఆయన తాగలేదు, ఆయన మళ్ళీ భాష ఈ బొక్కల మొక్కలు వేసుకుని ఒక్కొక్కడు మామూలుగా మాట్లాడుకుంటా అప్పుడు దాకా ఏక బాగున్నావా ఏం కూర ఉండవు అంటారు. వీళ్ళు ఇంటిదేరా వీళ్ళు ఇలాంటి దొంగ పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. కానీ అందరూ ఉన్నప్పుడు వస్తే వెంటనే టోన్ మారిపోద్ది. ఇలా చెప్పాను ఇలా చెప్పాను అనుకుంటూ ఏదో వెరైటీగా వచ్చేస్తుంది టోన్. ఆ మాటలో నమ్ముతున్నారండి అమ్మాయికి జనం. నిజం చెప్పాను, అలాంటి వాడిని కూడా కొంతమంది కాదు ఇతను అలా మాడుతున్నట్టు అయ్యి ఉండదు, ఆయన అయితే వెరైటీగా మాడుతున్నాడు కూడా అదే నిజం. ఇడు ఏమన్నాడు చూడండి, ఒకడు ఈ లొట్ట పీసుగాలి పేర్లు చెప్పడం కూడా అనవసరం. వీళ్ళు తాగలేదు తాగాడు అంటారా. రాజేష్ మహాసేనేమో అది యాక్సిడెంట్ అని ఫస్ట్ రోజు ఎలా చెప్పేస్తాడు ఇటు తెలుసు కాబట్టి చెప్పేస్తాడు. అలాగే చెప్పాడు. అయితే వీళ్ళందరూ ఆయన తాగాడని ప్రచారం చేస్తున్నారు. ఆయన తాగడు అంటే ఏమో పోన్లేం కాదు, నమ్మకం అలాగుందేమో అనుకున్నాను నేను. ఆయన తాగాడా లేదా అని నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఆయన చాలా మంచోడు ప్రవీణ్ పగడాల. ఆయన ఎప్పుడు దేవుణ్ణి డబ్బుల కోసం వాడుకోలేదు. ఆయన కష్టపడి ఆయన కంపెనీలు పెట్టుకుని వచ్చిన డబ్బులతో పేద పిల్లల్ని చదివించాడు, పేదవాళ్ళకి మంచి చేశాడు. బ్రతుకున్నంతకాలం జెంట్లమెన్గా బతికాడు. ఆయన ఒక్క మాట ఎవడ అనలేడు. ఒకవేళ చనిపోవడానికి కారణం ఆయన ఆ వైన్ షాప్లో కనిపించడం, లేకపోతే అక్కడెక్కడో బండి మీద కింద పడిపోవడం, మాస్క్ ఉన్నా కూడా ఆయనతో పరిచయం ఉన్న అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది మాస్క్ వెనకాల ఉన్నది ఎవరో. కాబట్టి ఏమో ఆ రోజు అలా జరిగిందేమో అనుకున్నాం. కానీ అదేమి నేను పెద్ద టాపిక్గా నేనేమి ఇది చేయలేదు. కానీ అది యాక్సిడెంట్ అని ఖచ్చితంగా చెప్పాను. చెప్తే అబ్బాయి అది యాక్సిడెంట్ కాదని వాగిన ఈ లొట్ట పీసు యాక్చువల్గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్గా మా సార్కి తెలుస్తా వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చినప్పుడల్లా మా సారు కలుస్తారు, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు. అక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపాడా చంపబడ్డా, యాక్సిడెంటా హత్యనా అన్నది. అవునవును. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అసలు చెప్పడం, అది బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప తీసుకున్నాం కదా, నిలబడాలని ఆలోచన లేదు. అంతే. గవర్నమెంట్ పక్కన దాదాపు 70 మందితో సిట్ ఫామ్ చేసి 70 మంది పోలీస్ అధికారులు రాజమండ్రి యాక్సిడెంట్ స్పాట్ నుంచి హైదరాబాద్ దాకా ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ దాదాపు 14 నుంచి 20 రోజులు వాళ్ళ ఫ్యామిలీలను కూడా వదిలేసి మొత్తం తిరుగుతూ అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని సీసీ కెమెరాలు పరిశీలించి ఆయన ఫోన్పే డేటా, ఆయన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ తీసుకుని టోటల్గా మొత్తం ఆధారాలన్నీ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా కంపేర్ చేసుకుని ఐజీ స్థాయి ఆఫీసర్ వచ్చి కూర్చుని, బాబు ఇది యాక్సిడెంట్, ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్, ఆయన హైదరాబాద్ నుంచి డ్రింక్ చేసుకుంటూ వచ్చాడు, ఇక్కడికి వచ్చేటప్పుడు కంట్రోల్ తప్పాడు, ఒకవేళ ఎండ ప్లస్ డ్రింకింగ్ ఈ రెండు కూడా ఆయనకి ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు, ఆయనకి ఆయన వెళ్ళిపోయాడు అని అంత క్లియర్గా చెప్పాక ఈ దొంగ నాగుడికలు అందరూ ఏం చేశారు తెలుసండి? అది హత్య అంటే జనాలు గొర్రెలాగా వెంటబడిపోతున్నారు.
మామూలుగా వీళ్ళ ఛానల్ని 100 మంది కూడా చూడరు. అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అచ్చా అంటున్నప్పుడు 12,000 మంది 15,000 మంది లైవ్లో చూసేవారు. అలాగే ఓరి ఎంతమంది గొర్రెలు ఉన్నారు మన రాష్ట్రంలో అనుకున్నాను. ఎంతమంది గొర్రెలు ఉన్నారా? ఆశ్చర్యం వేసింది నాకు. వీళ్ళకి ఒక పక్కన ఛానల్ డెవలప్లు అయిపోతున్నాయి, మరో పక్కన ఫోన్పేలు వచ్చేస్తున్నాయి, ఇంకో పక్కన వీళ్ళకి ఇమేజ్ పెరిగిపోతుంది. బాబా ఇంక మామూలుగా కాదనుకున్నారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళకే చెప్తున్నాను, వీళ్ళని నమ్మిన వాళ్ళకే చెప్తున్నాను, నమ్మని వాళ్ళకి కూడా చెప్తున్నాను. వీళ్ళు చెప్పిన అబద్ధం ఎవరి మీద చెప్పారు? గవర్నమెంట్ మీద, రాయేష్ మహాసేన్ మీద, లేకపోతే ఇంకొకరి మీద కాదు, దేవుడి మీద చెప్పారు. దేవుడికి తెలియదు ఉంటుందా? లేదా ప్రవీణ్ పగడాల గారి ఆత్మ కూడా ఘోషించి ఉంటుంది కదా. మరి ఏడు వీళ్ళని నన్ను అడ్డు పెట్టుకుని మొత్తం అంతా దోచేస్తున్నారు, మొత్తం జనాల దగ్గర డబ్బులు దోచేస్తున్నారు, నన్ను ఎదవం చేసేస్తున్నారని చెప్పి ఆయన ఆత్మ కూడా ఘోషించి ఉంటుంది కదా. ఒకటి ప్రవీణ్ పగడాల గారి ఆత్మ, 2 దైవశక్తి, 2 కలిపి అడ్డంగా బుక్ చేసేయండి ఎదవల్ని, గలీజ్గాళ్ళని. ఎలా బుక్ చేశారంటే, నిజం చెప్పాలంటే నాలాంటోడు 100 లైవ్లు పెట్టి వీళ్ళు దొంగలరా బాబు అని చెప్పినా సరే వాళ్ళని ఇంకా హీరోల్లో చూస్తారు. నాలాంటోడు మాటలు నమ్మని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు. ఎవరు చెప్తే వీళ్ళు ఎదవలని నమ్ముతారు? వాళ్ళు చెప్తేనే నమ్ముతారు. కాబట్టి వాళ్ళ నోటితో వాళ్ళనే కక్కించాడండి దేవుడు. అది దేవుడి క్రియ అంటే అలా ఉంటుంది. ఎదో పని చేసిన అడ్డంగా ఇరికించడం, అడ్డంగా బుక్ చేయడం దేవుడు తలుచుకుంటే ఇలాగే అయిపోద్ది. ఇప్పుడు ఏమన్నారు, మాకు తెలిసండి అది తాగుతాడని. కానీ ఓ స్టాండ్ తీసుకుని ఫైట్ చేద్దాం అనుకున్నాడు, తీసుకోవాలంతే. ఏ స్టాండ్ తీసుకున్నారా? ఎదవల్లరా మీరు? ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ గవర్నమెంట్కి యాంటీ చేశారా? పనికిమాలిన ఎదవల్లరా? ఆ క్రిస్టియన్స్ అందరూ ఇలాగే ఉంటారండి. నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు కొన్ని వేల మంది వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ తర్వాత అది యాక్సిడెంట్ అని నాలాంటి వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత కొన్ని వేల మంది వెనక్కి తగ్గిపోయారండి. ఇలాంటి బొగడాగాలు కొంతమంది మాత్రం డబ్బులు అడుక్కోవడానికి, ముష్టెత్తుకోవడానికి వచ్చేసారు. ఇప్పుడు ఒక చోట ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని బట్టి, ఆయన వ్యక్తి వెనకాతలో ఉన్న దీన్ని బట్టి మనుషులందరూ వెళ్ళి బాధపడుతూ ఉంటారు. కానీ అక్కడ కొన్ని కుక్కలు చేరతాయి. ఈ మనుషులందరూ పోతే బాగుండు, దాన్ని పీక్కు తినేద్దాం. ఆ చనిపోయినాడు ఎంత గొప్పడో, వెనకాల ఏముందా ఏంట అదన్నీ కుక్కలకి అనవసరం, పీక్కు తినాల. అక్కడ ఆ శరీరం ఉంది, మాంసం ఉంది, ఆ మాంసాన్ని పీక్కు తింటే కడుపు నిండుతుంది. అలాంటి కుక్కలు ఇవి, అలాంటి రాబందులు ఇవి. అక్కడ ఆయన చనిపోవటం వల్ల, దాన్ని ఇలా పెంట చేయటం వల్ల, ఈ పోస్ట్ మార్టం జరిగి డ్రంక్ అండ్ డ్రైవ్ అని రావటం ద్వారా దాదాపు 50 కోట్ల ఇన్సూరెన్స్ పోయింది ఆ కుటుంబానికి. 2 ఆడపిల్లలు, ఆ భార్య 2 ఆడపిల్లలకి 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రావాల్సింది ఈ గలీజ్గా చిల్లర ఫోన్పేలు, జీపేలు పెట్టుకుని అడుక్కోవడం కోసం చేయాలంటే చేయాలని చెప్పి మొత్తం పెంట చేసి డ్రంక్ అండ్ డ్రైవ్గా తేల్చారు. ఇన్సూరెన్స్ పోయింది. ఆ కుటుంబానికి నిజంగా అన్యాయం చేసింది ఎవరండి? యాక్సిడెంటే అని చెప్పిన నాలంటోడా? ఆ రోజు నా మాట వినుండుంటే, రాజేష్ యాక్సిడెంట్ అని చెప్పాడు, నేను ఓకే కామ పవండి అని చెప్పుంటే, నేను చక్కగా మాట్లాడా పార్థివ దేహాన్ని అక్కడికి పంపిద్దును సకల లాంఛనాలతో. ఆ తర్వాత కూడా ఆయన మీద ఎప్పటికీ బ్యాడ్ ఇమేజ్ ఉండకపోను. ఆ కుటుంబానికి దాదాపు 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చును. నేను నారా లోకేష్ గారిని బతివాలో బాబాలో ఆ కుటుంబం దగ్గరికి పరామర్శకు తీసుకెళ్ళి ఉండేవాడిని. ఆ కుటుంబానికి ఇంకేమైనా గవర్నమెంట్ నుంచి కావాలంటే చేసి ఉండేవాళ్ళం. ఎవరు చేశారు ఆయనకి అన్యాయం? యాక్సిడెంట్ అని చెప్పిన మేమా? లేకపోతే హత్య అని చెప్పి రచ్చగొట్టి ఆ డబ్బులతో చిల్లర దండుకున్న ఇలాంటి చిల్లరగాళ్ళ? నిజాన్ని ఎవరు నమ్మడేటండి? నాకు అర్థం కాదు. నమ్మారులేండి, చాలామంది నమ్మారు అనుకోండి, కానీ కొద్దిమంది తెంగరోళ్ళు, వాళ్ళందరూ నమ్మకపోతే నిజంగా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చేద్దరండి ఆ రోజు. వాళ్ళందరూ యాక్సిడెంట్ అని నమ్మారు, క్రిస్టియన్స్ అందరూనే, కానీ కొద్దిమంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల్ గారు తాగి విషయం మీకు తెలుసు, మరి అజయ్ బాబు గారు తెలియదా? అజయ్కా? తెలుసు అన్న. అజయ్కా తెలుసు, అందరికీ తెలుసు. తెలిసే పాపం ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ని పోగొట్టారు వీళ్ళు. ఆలోచించండి. ఇది ఎవరు బయటపెట్టారు? దేవుడు బయటపెట్టాడు. ఎవరో స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన కొద్దిమంది వ్యక్తులు అంటున్నారు. ఆ వ్యక్తుల ద్వారా దేవుడు చేసిన కార్యక్రమం ఇది. ఎదవల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించేద్దామని ఫిక్స్ అయిపోయాడు, ఆయన పట్టించాడు. ఇప్పుడు వేరే వాళ్ళు నమ్మడానికి కూడా గవర్నమెంట్ లో కూడా అది వచ్చింది సార్, అది రిపోర్ట్ లో వచ్చింది ఆల్కహాల్ ఉందని. అండ్ అతని ఫోన్ లోంచి ఉన్నాయి, కొన్నట్టు ఉన్నాయి. ఇంకా మనం దొరుకుతుంది, ఏం చేయలేం. అంటే మనం అది చేయించుకొని ఉంటే ఒకవేళ ఎట్లా ఉండేది, హ్యాపీగా ఉండేది అనుకుంటాను నేనైతే. దొరికేవాడిగా అది కదా. వాళ్ళు కూడా వద్దన్నట్టు కదా సార్, వద్దులేండి పోస్ట్ మార్టం ఏం వద్దు అన్నారంట కదా. వద్దనే వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, స్టార్టింగ్ లో వద్దన్నారు. కాబట్టి అప్పటికే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 10,000 మంది జనం గోల చేస్తున్నారు.
పోస్ట్ మార్టం చేస్తేనే మేము బాడీ పంపిస్తామని. ఆ కుటుంబం వద్దన్నప్పుడన్నా మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో కుటుంబానికి ఒక క్లారిటీ ఉంటుంది కదా. నిజంగా ఎవరైనా చంపారేమో అనే అనుమానం ఉన్నా కూడా వాళ్ళు పోస్ట్ మార్టం వద్దన్న మాట అనరు కదా. అలాంటి కొంతమంది వీళ్ళే ఈ బొగడాగాళ్ళు అంటారండి, భయపడిపోయారు, భయపెట్టేశారు, బెదిరించేస్తే ఒకవేళ కేసు పెట్టకుండా ఉంటారు, కానీ పోస్ట్ మార్టం వద్దంటారా? మినిమం కదరా ఇది. దానివల్ల చేయాల్సి వచ్చింది. మరి ఆల్కహాల్ ఉందని బయటపడింది మనకి. అవును అవును. మరి ఏం చేస్తాం. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకేదో మరి అమౌంట్ వస్తుంది కదా. లేదు కదా మరి, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నప్పుడు రాదు కదన్నా. ఇంకా రాదు. అది బయటికి రాకపోతే వచ్చేది. డ్రంక్ అండ్ డ్రైవ్ అని బయట రాకపోతే వచ్చేది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని వచ్చింది కదా. అంటే కుటుంబం నాశనం అయిపోయిన పర్లేదు, రోడ్డుని పడిపోయిన పర్లేదు, ఈ ఎదవలు బాగుంటే చాలు. ఇలాంటి ఎదవలు నమ్ముతున్నారు ఇంకా, ఇలాంటి బొకడాగాలు నమ్ముతున్నారండి ఇంకా. చెప్పులు చీపుర్లు ఇచ్చి తరిమి కొట్టాలి ఇలాంటి ఎదవల్ని. దేవుడి పేరు చెప్పుకున్నా, లేకపోతే కులం పేరు చెప్పినా, మతం పేరు చెప్పినా సరే చెప్పులు చీపుర్లు ఇచ్చి తరిమి కొట్టాలి ఇలాంటి ఎదవల్ని. ఆ టైం కూడా వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎంత అడ్డంగా బుక్ చేసిన ఎదవలేళ్ళు దేవుడు తలుచుకుంటే అది జరగదా? అది కూడా జరుగుతుంది.